జపాన్ శాస్త్రవేత్తలు ఓ ప్రయోగం చేసి సక్సెస్ ని అందుకున్నారు. ఆవు పేడతో రాకెట్ ఇంజిన్ ను విజయంగా నడిపించారు. ఆవు పేడతో తీసిన లిక్విడ్ బయోమిథేన్ తో జరిపిన పరీక్షలు విజయవంతమయ్యాయి. హైక్వైడో స్పేస్ పోర్ట్ లాంచ్ కాంప్లెక్స్ లో ఈ పరీక్షలు నిర్వహించారు. సంప్రదాయ రాకెట్ ఇంజన్లతో పోల్చితే లిక్విడ్ బయోమిథేన్ ఆధారిత ఇంజన్ల ఖర్చు చాలా తక్కువని జపాన్ స్పేస్ అధికారులు తెలిపారు. జపాన్లోని శాస్త్రవేత్తలు ఆవు పేడతో ఇంజిన్ ని తయారు చేశారు. జపాన్లోని ఇంజనీర్లు ఆవు పేడ నుంచి సేకరించిన ద్రవ మిథేన్ తో నడిచే కొత్త రాకెట్ ఇంజిన్ ను ప్రయత్నించారు. ఇది మరింత స్థిరమైన ప్రొఫెలెంట్ అభివృద్ధికి దారితీయవచ్చు. జీరోగా పిలువబడే ఈ రాకెట్ ఇంజిన్ జపాన్లోని హైక్వైడో స్పేస్ పోర్ట్ లో 10 సెకండ్ల స్టాటిక్ ఫైర్ టెస్ట్ లో కిక్ స్టార్ట్ చేశారు. జీరో ఒక చిన్న ఉపగ్రహ ప్రయోగ వాహనం అని కంపెనీ తెలిపింది. లిక్విడ్ బయోమిథేన్ లేదా ఎల్బిఎం ద్వారా శక్తిని పొందుతుందని అన్నారు. ఇది పశువుల ఎరువు నుంచి తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఇది హైకైడో డైరీ ఫార్మ్ల నుంచి తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. మరిన్ని న్యూస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.